నమస్కారం, హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఇది మూవీ రివ్యూ వీడియో కాదు. ఈ మధ్య నేను మూవీ రివ్యూస్ కాకుండా ఇంకేదైనా వేరే కాంటెంట్ చేద్దాము మూవీ రిలేటెడ్ అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు ఒక రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎస్పెషల్లీ పోస్ట్ పాండమిక్ అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ గురించి నేను చేద్దామని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే లో ఎఫర్ట్ మూవీ టైటిల్స్. అంతంత డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కానీ ఒక లాంగ్వేజ్లో నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి మూవీ డబ్బింగ్ చేసినప్పుడు పాన్ ఇండియా పేరుతోటి టైటిల్ మాత్రం ఒరిజినల్ లాంగ్వేజ్లోనే పెట్టేస్తారు. అదేంటో నేను ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా చేశాను అనుకుంటున్నాను వీడియో. మీరు ఇప్పుడు మొత్తం చూసి వీడియోని మీరు ఏమనుకుంటున్నారో నాకు కింద కమెంట్ చేయండి. నాతో అగ్రి చేసినా చేయకపోయినా వాట్ డూ యూ థింక్, జస్ట్ వాంట్ టు యువర్ ఒపీనియన్ అంతే. ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. చిన్న వీడియోనే, పెద్ద లెంత్ ఏమి ఉండదు. సో ప్లీజ్ వాచ్ ద హోల్ థింగ్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. బేసిక్గా ఈ వీడియో టాపిక్ ఏంటంటే లో ఎఫర్ట్ సినిమా టైటిల్స్ అనమాట. అదేంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఇక్కడ మ్యాక్సిమం తమిళ సినిమాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే మన తెలుగులో డబ్ అయ్యే సినిమాలు 99.99% అన్ని తమిళ సినిమాలే. అందుకని అవి ఎక్కువ ఉండడం వల్ల నేను అవి తీసుకున్నాను. అంతేగాని ఇవి తమిళియన్స్ని అటాక్ చేయడమో, తమిళియన్స్ని డిస్క్రిమినేట్ చేయడమో, ఎవరినో ఉద్దేశించడమో మాత్రం కాదు. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. నేను అన్ని భాషలు మాట్లాడతాను, అన్ని సినిమాలు చూస్తాను, అన్ని ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాను. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఒకసారి ఈ ప్రీ పాండమిక్ ముందు, అంటే కోవిడ్ ముందు, ఈ పాన్ ఇండియా క్రేజ్ ఇదంతా మనకి తెలియక ముందు తెలుగులోకి డబ్ అయిన కొన్ని సినిమా టైటిల్స్ చూద్దాం. నేను చెప్పినట్టు ఇవన్నీ మెజారిటీ తమిళ సినిమాలే. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నేను ఈ లిస్ట్ ఒక పర్టికులర్ ఆర్డర్లో ఏం తీసుకోలేదండి. నాకు ఫస్ట్ గుర్తొచ్చిన టైటిల్స్ నేను తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఉండేది సూరరై పోట్రు. ఇది తమిళ్లో మీనింగ్ ప్రైజ్ ద బ్రేవ్ అని వస్తుంది అనమాట. ఇది సూర్య యాక్ట్ చేశారు. తెలుగులో ఆకాశమే హద్దురా అని పేరు పెట్టారు. అది మేక్ సెన్స్, ఎందుకంటే సూరరై పోట్రు అంటే మనకు అర్థం కాదు కాబట్టి ఆకాశమే హద్దురా ఈ సినిమా థీమ్కి సంబంధించింది కాబట్టి సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది టైటిల్. నెక్స్ట్ మన లిస్ట్లో అజిత్ యాక్ట్ చేసిన మంగాత. మంగాత అంటే మనము లోపల బయట అని ఒక కార్డ్ గేమ్, గ్యాంబ్లింగ్ గేమ్ ఆడుతూ ఉంటాం కదా, బెట్టింగ్ గ్యాంబ్లింగ్, అదనమాట లిటరలీ. సో తెలుగులో గ్యాంబ్లర్ అని పేరు మార్చారు. సో కరెక్ట్గా సరిపోయింది ఆ సినిమా కథకి, ఆ తమిళ్ ట్రాన్స్లేషన్ పేరుకి. మంగాత అంటే గ్యాంబ్లర్ తెలుగులో కరెక్ట్గా సరిపోయింది పేరు. తర్వాత నా లిస్ట్లో ఉన్నది భాష. రజనీకాంత్ యాక్ట్ చేశారు. దీని గురించి స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏం లేదు. ఇది ఒక మనిషి పేరు అవడం వల్ల ఏ భాషలోనైనా సరే భాష అనే పేరు జనాలకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకో రజనీకాంత్ సినిమా పడయప్ప. మనకి ఈ సినిమా తెలుగులో నరసింహలాగా బాగా తెలుసు అందరికీ. సో పడయప్ప అనేది ప్రాపర్ తమిళ్ నేమ్, సన్ ఆఫ్ అ వారియర్. అది మనకి పడయప్ప అంటే అర్థం కాదు కాబట్టి నరసింహ అని పేరు పెట్టారు. ఆ సినిమాలో క్యారెక్టర్ నేమ్ తీసుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది టైటిల్. తర్వాత సినిమా కార్తీ యాక్ట్ చేసిన ఖైదీ. సో దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ అంటే మోస్ట్ లాంగ్వేజెస్లో ప్రిజనర్, ఖైదీ అనే మీనింగ్, తెలుగులో కూడా అదే మీనింగ్. సో దీనికి పేరు మార్చాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ కమల్ హాసన్ యాక్ట్ చేసిన మూవీ అలవందాన్. అలవందాన్ అంటే తమిళ్లో ఆల్ వందాన్ అని 2 words కాంబినేషన్లో చెప్పుకోవచ్చు. కానీ మనకి అది అర్థం కాదు, అంటే లిటరల్ మీనింగ్ తను వచ్చాడు అని మీనింగ్ అనమాట. కాదు మనకు అర్థం కాదు కాబట్టి తెలుగులో ఆ సినిమాలో క్యారెక్టర్ అభయ్ అని తీసుకొని అభయ్ అని సినిమాలో పేరు మార్చాడు. తెలుగులో కూడా అభయే, హిందీలో కూడా అభయ్. సో మనకు అర్థమవుతుంది బాగా. నా లిస్ట్లో నెక్స్ట్ ఉండే సినిమా విజయ్ ఆంటోనీ యాక్ట్ చేసిన పిచ్చకారన్. దీన్నే తెలుగులో బిచ్చగాడు అని పేరు మార్చి పెట్టారు. తమిళ్లో పిచ్చకారన్ అంటే లిటరల్లీ బిచ్చగాడు అని మీనింగ్. సో మనకి తెలుగులో అర్థమయ్యేటట్టుగా బిచ్చగాడు అని పెట్టారు. అందరికీ అర్థమైంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇంకో రజనీకాంత్ సినిమా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఎందిరన్. ఎందిరన్ అంటే తమిళ్లో మరమనిషి అని మీనింగ్, కానీ తెలుగులో ఎందిరన్ అని పెడితే బాగోదు. అండ్ మరమనిషి అంటే చాలా వియర్డ్గా ఉంటుంది కాబట్టి జనరల్ పర్పస్లో ఇంగ్లీష్ పేరు అయినప్పటికీ రోబో అని పెట్టారు. రోబో అంటే ఎవరికైనా అర్థమైపోద్ది, తెలుగులో అదే పేరు, హిందీలో అదే పేరు. సో ఎందిరన్ అనే సినిమాని రోబో అని పేరు మార్చి పెట్టారు. నేను చూపించిన ఈ లిస్ట్లో మీకు ఈ పాటికి ట్రెండ్ అర్థమైపోయి ఉంటుంది. ఇవన్నీ పాండమిక్ ముందు వచ్చిన సినిమాలు, ఒక 2-3 పాండమిక్లో వచ్చినాయి. కాకపోతే ఈ పాన్ ఇండియా క్రేజ్ రాకముందు వచ్చిన సినిమాలు అనమాట. వీటన్నిటికీ మనుషుల పేర్లు కొన్ని ఉన్నాయి. మనుషుల పేర్లు కాబట్టి ఏ భాషలో అయినా మనిషి పేరు మనిషిగానే ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా అదే పెట్టినా అర్థమైపోతుంది. మిగతా సినిమాలు ఏదర్ సినిమా స్టోరీని బేస్ చేసుకొని కానీ, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని కానీ, ఆర్ లేకపోతే ఆ సినిమాలో టైటిల్ని లిటరల్ ట్రాన్స్లేషన్ చేసి వేరే భాషలోకి పెట్టడం కానీ జరిగింది. ఇది ఎందుకంటే
వాళ్ళు ఒక లాంగ్వేజ్లోకి డబ్బింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా టైటిల్ పెడితే జనాలకు అర్థమవుతుంది, థియేటర్కి వచ్చి చూస్తారు అని ఒక రెస్పెక్ట్ ఇచ్చి పెట్టేవాళ్ళు ఇలాంటి టైటిల్స్. కానీ ఈ పాండమిక్ తర్వాత వచ్చిన ఈ పాన్ ఇండియా క్రేజ్ ఎప్పుడైతే పుట్టిందో ఏమైందేమో తెలియదు, కానీ వాటి ఒరిజినల్ టైటిల్స్తో వేరే భాషలో రిలీజ్ చేసేస్తున్నారు అన్ని సినిమాలు. అంటే పాన్ ఇండియా కదా, సో ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడాలి, ఒరిజినల్ ఎసెన్స్ మనకు వస్తుంది అని కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటారు. అట్లాంటప్పుడు డబ్బింగ్ చేయకూడదు, సబ్ టైటిల్స్ వేసుకుని అని చెప్పాలి అందరినీ. కానీ వాళ్ళకి తెలుసు, ఫిల్మ్ మేకర్స్కి తెలుసు, సబ్ టైటిల్స్ పెట్టి థియేటర్కి వచ్చి చూడాలంటే ఎవరు రారు జనాలు వేరే భాషలో, అందుకని డబ్బింగ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ లాస్ట్ 2 to 3 ఇయర్స్లో వచ్చిన ఎగ్జాంపుల్సే. ఎగ్జాంపుల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు ఈ రీసెర్చ్ అంతా చేసి స్క్రిప్ట్ రాసుకొని రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ వారం పైన పట్టింది. మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారు అంటే నచ్చిందనే అనుకుంటున్నా. అలా అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నా ఎగ్జాంపుల్స్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో ఏం కాదండి, ఫస్ట్ నాకు గుర్తొచ్చినవి పెట్టాను. దీంట్లో ఫస్ట్ ఉండేది మానాడు, సింబు యాక్ట్ చేసిన మానాడు. ఇది యాక్చువల్గా అంత బ్యాడ్ పేరేం కాదు, కానీ తెలుగులో మానాడు అని పెడితే అర్థం కాదు కాబట్టి కనీసం మహానాడు అని పెట్టాల్సింది, అందరికీ అర్థమయ్యేది. దాని లిటరల్ మీనింగ్ మహానాడు. దీనికి హిందీలో రీవైండ్ అని పెట్టారు. అదేదో తెలుగులో కూడా పెడితే సరిపోయేది కదా, రీవైండ్ అని, కథకు కరెక్ట్గా సరిపోయేది. నా తర్వాతి ఎగ్జాంపుల్ అజిత్ యాక్ట్ చేసిన వలిమై. వలిమై అంటే తమిళ్లో బలం అనే మీనింగ్ వస్తుంది, కానీ తెలుగులో సరిపడా టైటిల్ వెతకకుండా తెలుగులో కూడా వలిమై అని పెట్టి రిలీజ్ చేస్తారు సినిమాని. టైటిల్ చదివితే ఎంతమందికి టైటిల్ అర్థమైందో నాకు మాత్రం తెలియదు. నా తర్వాత మూవీ అయలాన్, శివకార్తికేయన్ యాక్ట్ చేశారు. అయలాన్ అంటే తమిళ్లో ఏలియన్ అని అర్థం వస్తుంది అనమాట, అంటే గ్రహాంతరవాసి. మరీ గ్రహాంతరవాసి అంటే పేరు బాగోదు కాబట్టి ఏలియన్ అన్నా పెట్టాల్సింది, కనీసం అర్థమయ్యేది. కానీ ఇలా అలా చేయకుండా తెలుగులో కూడా అయలాన్ అనే పెట్టి రిలీజ్ చేశారు సినిమా. అది అసలు తెలుగులో రిలీజే అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ నెక్స్ట్ 2 సినిమాలు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. PS1, PS2. PS1, PS2 అని వింటే బాగానే ఉన్నాయి, అదేదో PlayStation 1, PlayStation 2 అనుకుంటారేమో, కాదు. కానీ పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2. ఇది పొన్నియిన్ సెల్వన్ అనేది ప్రాపర్ తమిళ్ నేమ్, యాక్చువల్ నేమ్ కూడా కాదు అది. కానీ ఇది సినిమా అంతా చోళా ఎంపైర్ గురించి కాబట్టి కనీసం ఆ చోళా ఎంపైర్ వాళ్ళ క్యారెక్టర్స్ని పేరు ఎవరన్నా పెట్టినా బాగుండేది కొంచెము, బట్ ఇది ఓకే, ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ది అదర్ వన్స్. తర్వాత ధనుష్ యాక్ట్ చేసిన రాయన్. రాయన్ అంటే రాజసం ఉన్నవాడు అనే మీనింగ్ వస్తుంది తమిళ్లో. దీనికి తెలుగులో ఏ రారాజు అనో ఆర్ లేకపోతే అలాంటి టైటిల్ ఇంకేదన్నా పెట్టి ఉంటే సరిపోయేది, కానీ తెలుగులో కూడా దీన్ని రాయన్ అని పెట్టి వదిలేశారు. ఆ పేరు ఎవరికీ అర్థం కాలేదు. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, శివకార్తికేయన్ది, అమరన్. అమరన్ అంటే తెలుగులో అమరుడు అని, అమరజీవి. ఇది తమిళ్ పేరు అమరన్ అని. ఇది ఓకే, అమరన్ అంటే కొంచెం అర్థం అయిపోతుంది, కాకపోతే కనీసం తెలుగులో ఏ చిరంజీవి అనో పెట్టింటే సేమ్ మీనింగ్ వచ్చేది కదా, ఇంకా బాగుండేది. చిరంజీవి పేరు జనాలు వచ్చేవాళ్ళేమో, కానీ అమరన్ అన్ని రిలీజ్ చేసేస్తున్నారు. సినిమా హైప్ కూడా బాగానే వచ్చేది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతోంది, ఇంకా ఎప్పుడు వస్తోంది ఏంటి డీటెయిల్స్ ఎవరికి ఇంకా తెలియదు. తర్వాత సినిమా రజనీకాంత్ది వేట్టయన్. వేట్టయన్ అంటే వేటగాడు అని అర్థం. అలా పెట్టి చావచ్చు కదా వేటగాడు అని, కనీసం హంటర్ అనన్నా పెట్టి చావచ్చు కదా, కానీ వేట్టయన్ అని వదిలేశారు. ఇప్పుడు వేట్టయన్ ద హంటర్ అని ట్యాగ్ పెట్టారు. ఎవరు వస్తారు సినిమా చూడడానికి? October 10th రిలీజ్ అవుతోంది సినిమా. నార్మల్ జనాలకి వస్తున్నట్టు కూడా తెలియదు సగం మందికి. ఓకే, ఇట్లాంటప్పుడు రజనీకాంత్ సినిమాకి తమిళ్ పేరు అవసరమా? వేట్టయన్ అని. వేటగాడు బాగుందిగా తెలుగు పేరు, సేమ్ మీనింగ్. నెక్స్ట్ నా లిస్ట్లో ఉండేది కంగువా. ఈ పదానికి అర్థం నిప్పుతో ఆడుకునేవాడు అని చెప్పచ్చు. గ్రాంధిక తమిళ్లో కంగు అంటే ఫైర్. ఇది తెలుగు ఆడియన్స్కి ఎవరికి అర్థం అవుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ దీంట్లో సూర్య హీరో, తెలుగులో కాస్తో మోస్తో ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇలాంటి సినిమాకు కూడా కంగువా అని పెడితే ఎవరికన్నా చెప్పుకోవడానికి ఏ సినిమా చూసావు కంగువా అంటే ఎవరికి అర్థం అవుతుంది? కంగు తిన్నామని ఆ మీనింగ్ ఏంటో మరి వాళ్ళకే అర్థం కావాలి. ఇది లాస్ట్ తమిళ్ సినిమా అండి, తంగలాన్. తంగలాన్ అంటే బంగారంతో పుట్టిన వాడని మీనింగ్ అని చెప్పుకోవచ్చు, అప్రాక్సిమేట్లీ మీనింగ్. ఫన్నీ థింగ్ ఏంటంటే దీని అర్థం విక్రమ్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే వరకు సగం మంది తమిళియన్స్ కూడా తెలియదు. అట్లాంటప్పుడు తెలుగులో కూడా తంగలాన్ అని రిలీజ్ చేస్తే ఎవరికి అర్థం అవుతుందని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? తర్వాత రిలీజ్ అవ్వబోతున్న హిందీ సినిమా జిగ్రా.
ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదేమో. కానీ తెలుగులో కూడా 'జిగ్రా' అని పేరు పెట్టారు. అసలు తెలుగులో 'జిగ్రా' అనే పదం ఉందా? అసలు ఏంటి 'జిగ్రా' అంటే? హిందీలో అన్న 'జిగ్రా' అంటే ఒక మీనింగ్ ఉంది. తెలుగులో ఏంటి 'జిగ్రా' అంటే? మన తెలుగు వాళ్ళే తక్కువ కాదు. లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమా 'హాయ్ నాన్న' తెలుగులో పేరు బాగుంటుంది. కానీ తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా 'హాయ్ నాన్న' అని పేరు పెట్టేశారు. తెలుగు సినిమాలు ఇలా పేర్లు పెట్టడం చాలా తక్కువే. కానీ మనం కూడా ఇలాంటి తప్పులు చేస్తే మనకి ఇలాంటివి జరగకూడదు అని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అన్నీ చూసిన తర్వాత మీరనొచ్చు, పేరులో ఏముంది? సినిమానే గదా! సినిమా బాగుంటే చాలు అని. కరెక్టే. నేను ఒప్పుకుంటాను. అండ్ నేను ఇండియాలో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని భాషలు నాకు అర్థమవుతాయి. కొన్ని భాషలు నేను చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతాను. హిందీ గూడా వచ్చు. సో, ప్రాబ్లమ్ అది గాదు. భాష అర్థమవుతుందా? సినిమా బావుందా? లేదా? అనేది కాదు. ఏంటంటే ఆడియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్. ఇప్పుడు కోట్లు, కోట్లు ఖర్చు పెట్టి సమ్‌టైమ్స్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టి సినిమా తీసి, దానికి ప్రమోషన్ పార్ట్‌గా వచ్చి, బాబు మా సినిమా చూడండి, మా సినిమా చూడండి అని అందరిని ఒక నెల రోజుల ముందు నుంచి అడుక్కొని టీజర్‌లు, ట్రైలర్‌లు, సాంగ్‌లు, గ్లింప్స్‌లు, లిరిక్ వీడియోలు అన్ని రిలీజ్ చేసి, ఇంటర్వ్యూలు ఇచ్చి, పేరు దగ్గర ఎందుకండి? ఒక్క 5 నిమిషాలు పని అంత చేసినోడు, అంతంత టైము, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బింగ్ చేసిన వాళ్ళు, ఒక్క 5 నిమిషాలు పెట్టి పేరు మారుస్తే ప్రాబ్లమ్ ఏంటి? వెరీ సింపుల్. ఇది నాట్ ఓన్లీ ఏంటంటే, వాళ్ళకి బిజినెస్ బావుంటుంది ఇలా చేస్తే. అండ్ ఇంకోటేంటంటే, ఆడియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అని నేను ఫీల్ అవుతాను. వాళ్ళు టైం తీసుకొని ఇంత సినిమా తీసినప్పుడు, టార్గెట్ ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా పేరు పెడితే, అది ఆడియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్. నేను అట్లనే ఫీల్ అవుతా. నేను ఎగ్జాంపుల్స్ అన్ని తమిళ్ సినిమాలో తీసుకున్నాను. బట్ అన్ని లాంగ్వేజెస్‌లో ఇది ఉంది. ఈ సిట్యుయేషన్ నడుస్తోంది. సో, ఒక తెలుగు సినిమా హిందీలో పెట్టినా సరే, ఇదే సిట్యుయేషన్ అప్లై అవుతది రేపు పొద్దున. ఆడియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఐ ఫీల్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఆడియన్స్. ఈ లో ఎఫర్ట్ టైటిల్స్ అనేది. అది ఎందుకు చేస్తున్నారో మరి వాళ్ళకి అర్థం కావాలి. సో, హోప్‌ఫుల్లీ దిస్ విల్ చేంజ్. అదండి ఈ వీడియో. హోప్‌ఫుల్లీ నేను చెప్పిన టాపిక్ రిలవెంట్ అని అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటారో నాకు వినాలని ఉంది. సో, ప్లీజ్ మీరు ఏ ఒపీనియన్ ఉన్నా సరే, నన్ను తిట్టినా పర్వాలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి. హోప్‌ఫుల్లీ ఇట్లాంటి కామెంట్స్ చూసి ఇట్లాంటి ఇష్యూస్ రైజ్ చేస్తే మనకొచ్చే సినిమాలు కాస్త అర్థమయ్యే పేర్లతో వస్తాయని నా ఫీలింగ్. అంతే.